జూనియర్ మూవీ ఎలా అనిపించింది అన్న? జూనియర్ మూవీ నేను అనుకున్నంత స్థాయిలో లేదు. ఇలాంటి కథలు మనం ఆల్రెడీ కొన్ని వందలు చూసేసాం, ఇలాంటి సినిమా కథలు. సో ఎవరైనా కానీ ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా అయినా తెలుగులో రిలీజ్ అయితే డిఫరెంట్గా ఉండి కంటెంట్ బాగుంటేనే సినిమా హిట్. 100 కోట్లు కొడితేనే సినిమా హిట్ ఈ రోజుల్లో. ఇది చూస్తేనేమో ఓల్డ్ స్టోరీ, ఫాదరు, ఒక అక్క, ఒక తమ్ముడు, వీళ్ళు ఉండే స్టోరీ. ఓకే, ఈ మూవీలో శ్రీలీల గారిని అనవసరంగా పెట్టారు అనే టాక్ అయితే వస్తుంది. ఉన్నమాటే చెప్పారు. శ్రీలీల ఈ సినిమాని అవసరం లేదు. శ్రీలీల తీసేసి కొత్త అమ్మాయిని పెట్టుకున్నా ఓకే, లేదు ఎందుకంటే సెకండ్ హాఫ్లో అమ్మాయి అసలు లేదు. జెనీలియా గారు కంబ్యాక్ ఇచ్చారు. కాకపోతే యాక్టింగ్ పరంగా బాగా చేశారు, కానీ సినిమా అయితే వెళ్ళదు, జనాల్లోకి వెళ్ళదు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ ఎలా అనిపించింది అన్న? ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ DSP గారి బీజిఎం బాగా కొట్టాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. సో సినిమా అయితే మాత్రం బుస్ అండి. డాన్స్ అవన్నీ ఇంకెన్ని చెప్పినా అవదు మ్యాటరు, చచ్చిపోయిన కోడి ఇది. ఓకే అన్న, ఓవరాల్ గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారన్న? 5కి 1 ఇస్తా. ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. అది కూడా డాన్స్ పరంగా ఇస్తున్నా, లేదంటే 0 ఇచ్చుకోండి. కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది, కానీ జూనియర్ సినిమా కథలో దమ్ము లేదు. బిలో యావరేజ్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు అసలు. ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపించుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసేటోళ్ళేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. హీరో డ్యాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీలీల అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. కంబ్యాక్ అంటే నేను ఒప్పుకోను, కానీ లయా క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగుందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్ అలాగ ఉంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కంబ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది జూనియర్ మూవీ. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ ఒక 500 అప్పు చేసి ఇస్తా. ఎలకల ముందు ఏమన్నా కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్పండి, ఎలకలు పట్టుకోవడానికి. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళని. నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్లో తీసినట్టు తీశాడు, సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. సినిమా అంటే యావరేజ్గా కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమని చెప్తా, చూడండి. వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత చూసి కామెంట్ చేయండి కింద, నేను చూసి ధరిస్తా. మనము ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి చూసినట్టుగా సేమ్ డాన్స్ అయితే వీళ్ళిద్దరు గుర్తొస్తారు. సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది, సూపర్. అంటే ఇలాంటి మూవీ ఎన్ని రోజులకి మళ్ళీ చూసాం ఈ మూవీ. సూపర్ గా ఖచ్చితంగా నిలబెడతారండి. సూపర్ గా ఉంది. అంటే మొదటి మూవీ అయినా సరే ఏది తడబడకంట. అంటే డాన్స్ అయితే మనకి అల్లు అర్జున్ ఎన్టీఆర్ అని నేను ఖచ్చితంగా 100% చెప్తాను. ఇది ఖచ్చితంగా. యాక్టింగ్ అయితే ఎవరైనా అనుకోరు, ఎన్ని రోజులుగా ఎన్ని మూవీస్ తీసారా అని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అంటారు జనాలు కూడా అదే విషయం చెప్తారు. ఖచ్చితంగా చూడండి. 100% అంటే 99% సూపర్ గా ఉంది మూవీ. అందరూ చూడొచ్చును మూవీ. పెద్దవాళ్ళు అవన్నీ, చిన్నవాళ్ళు అవన్నీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చును ఈ మూవీ అంటాను నేను. ఫస్ట్ అన్ని ఉన్నాయండి దాంట్లో. ఇది విలేజ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఒక ఫైట్ అవన్నీ, డాన్స్ అవన్నీ, యాక్టింగ్ అన్ని సూపర్ గా ఉన్నదండి. మన జెనీలియా ఆమె యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఎన్ని రోజులుగా గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చారు ఆయన. ఆమెతో పాటు సరే ఇంకా సూపర్ గా హిట్ అయిందండి. 100% బాగుందని చెప్తానండి. అందరూ ఇదే ఆ విషయం. ప్రతి సినిమా హిట్ ఉంది. ఆమెది అయితే యాక్టింగ్ బాగుంది, డాన్స్ అయితే సూపర్. ఆ సాంగ్ అయితే మస్తు బాగుంది, జబర్దస్త్. ఓకే, నేను ఇంతే చెప్పుకోను. అందరూ ఇదే మాట చెప్తారు. 100% ప్రతి ఒక్కరికి చెప్పవచ్చు. నువ్వు ఎన్ని రోజులుగా మళ్ళీ ఈ మంచి మూవీ చూసామండి. డాన్స్ అయితే అందరికి యూత్ కి చాలా నచ్చుతుంది అని చెప్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది. 100% సూపర్ గా ఉంది. డాన్స్ ఎన్ని రోజులకి ఇప్పుడు ఈ మూవీలో చూసాం అనమాట. యాక్టింగ్ అయితే ఫ్యామిలీ పరంగా బాగుంది. ఎన్టీఆర్ మన అల్లు అర్జునే. చూడండి, చూసి చెప్పండి, నాకు అబద్ధం కాదు కదా, సరేనా? ఇది 100% అందరికి యూత్ కి నచ్చుతుంది అని అందరూ వచ్చిన వాళ్ళు యూతే. తర్వాత వెళ్ళి ఫ్యామిలీకి చెప్పవచ్చును.
ఫ్యామిలీ కూడా చూడొచ్చును. దాంట్లో ఏ రాంగ్ లేదు, రాంగ్ బిహేవియర్ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయండి. ఓకేనా. సిస్టర్ సెంటిమెంట్ అయితే సూపర్గా ఉంది. అదే అన్నాను కదా, ఆమెతో మళ్ళీ ఒక రేంజ్లో ఎదిగింది, బాగుంది. ఓకేనా. ఎవరన్నారండి, ఎవరన్నా ఫస్ట్ అది కొంచెం అదే అనుకున్నాం, మైండ్లో అనుకున్నాం. కాకపోతే ఆమెది అంత లేదు, కాకపోతే ఉన్నంత సేపులో బాగుంది. ఆ సాంగ్ అయితే హిట్ అయింది, అది ఒక్కటే బాగుంది చెప్పాలంటే. సూపర్గా ఉంది, చూడగానే సూపర్గా ఉంది. కొంచెం డల్ అయింది అనుకుంటా. బాగుంది, బాగుంది. ఎట్లా అంటే కామెడీ కూడా కొంచెం తగ్గింది అనుకున్నా. ఆయనతో ఏ టాప్లో లేస్తుందండి. ఆయన ఒక్క సీన్లో వచ్చినా సరే బ్రహ్మానంద్ గారు టాప్లో బాగుంది. మధ్యలో పెట్టారు కదా, సూపర్గా ఉంది, బాగుంది, హిట్ అవుతుంది. 99% ఇస్తాను అనుకుంటున్నా. డాన్స్ గురించి నేను ఇస్తాను, ముఖ్యంగా డాన్స్ గురించి ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ యాక్టింగ్ గురించి ఇస్తాను. సూపర్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. డాన్స్ అనేది అన్నీ బాగున్నాయండి. ఆ బాబు మాత్రం ఫస్ట్ టైం కాబట్టి హీరో మంచిగా చేశారు, చాలా బాగా. కంబ్యాక్ అంటే ఇక మన పుష్ప మూవీ సాంగ్ తర్వాత ఈ సాంగ్ చాలా ఇదిగా చూడొచ్చు. శ్రీలీల గారిని పెట్టకుండా బాగుండేది, పుష్ప తప్ప శ్రీలీల గారు అసలు ఎక్కడ కనిపించారు. నాకంతా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.